విక్టరీ వెంకటేష్ కెరీర్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సైంధవ్ లాంటి అల్ట్రా డిజాస్టర్ మూవీ తర్వాత ఏడాది గ్యాప్ లో మళ్లీ అదే సంక్రాంతికి ఊరమాస్ కలెక్షన్లతో ఊచకొత్తకొస్తూ భారీ విజయాన్ని నమోదు చేశాడు విక్టరీ వెంకటేష్. కేవలం 3 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ఊచకొత్త కోసింది విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. 2 రోజులు పూర్తయిన తర్వాత ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 46.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 65.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు ఊహకందని రేంజ్ లో ర్యాంపేజ్ ను చూపెడుతూ అన్ని చోట్ల ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 21 కోట్లకు పైగా గ్రాస్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకాస్త పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 25 కోట్ల నుండి 26 కోట్ల వరకు గ్రాస్ ను మరోసారి సొంతం చేసుకున్న ఈ సినిమా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టోటల్ గా 3 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 67 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అధిగమించి ఊచకొత్త కొయ్యగా వరల్డ్ వైడ్ గా 90 కోట్ల మార్కును అధిగమించేసి 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర కేవలం 2.5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ఈ ఏడాదికి గాను టాలీవుడ్ తరపున ఫస్ట్ క్లీన్ హిట్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇక సినిమా ఇప్పుడే అసలు సిసలు ఆట స్టార్ట్ అవ్వడం, నెలాఖరి వరకు అసలు పోటీనే లేకుండా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా సాధించే కలెక్షన్లు, వచ్చే లాభాలు టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనిపించే రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఫైనల్ రన్ లో ఈజీగా 100 కోట్ల షేర్ మార్కును దాటేసి భారీ లాభాలను సినిమా దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.